బిడ్డలకు జోలపాట పాడే అమ్మ, ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుంది? ప్రళయం వస్తుంది, ప్రళయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేలాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెత వీధింది ఎవరు? రాజధాని ఉద్యమ రైతు మహిళ. మిత్రులారా, మొత్తం విధ్వంసం. నేను సురేష్ గారిని అభినందిస్తున్నా. 2019 మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కుప్పగొల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాన్ని తొలగించలా. దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూస్తూ ఉండాలని. ఇంత క్రూరత్వమా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో 72 అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం, భద్రత ఉందని చెప్పని పొన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళంట నీళ్లు పడింది. అన్ని టీవీ డిబేట్లలో బల్లలు పగిలిపోయాయి కొట్టే దెబ్బలకే. నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళా విజనరీ లీడర్ని కాపాడుకొని మీ అందరి ముందుకు వచ్చింది. ఇంత విధ్వంసమా? నేను ఒక మాట చెప్తున్నా, నా సమయపాలన పాటిస్తా. మీరు దోచుకోండి, ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి. భూ ఖనిజాలను దోచుకోండి, భూముల్ని దోచుకోండి, ఆస్తులను దోచుకోండి. కానీ మీరు చేసిన విధ్వంసం ఒకటి చెప్తున్నాను సురేష్ కుమార్ గారు, మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు. నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులను కలవటానికి భయపడిపోయింది. ఆ తల్లి ఈ ఆకుపచ్చని కండువా చూసి, ఇతగాడి పేరు బాలకోటయ్య, టీవీలలో నా భర్త గురించి మాట్లాడతాడని ఒక అవకాశం ఇచ్చింది. మనుషులు చూడాలంటే అంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధిస్తే ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కాదా? ఒక ఒంగోలులో నూకాలమ్మని అంగన్వాడీని చంపితే అదే చచ్చిందా? లేదు వెంకటేశ్వర రెడ్డి అన్న, ఇంకోసారి టాటా రాలే. ఎవరు దీనికి కారణం? 4 బిడ్డలతో అబ్దుల్ సలాం పాణ్యం రైలు పట్టాల మీద పట్టుకొని, నానా నేను చావను నాన్న, 12 ఏళ్ల కూతురు, నేను వెళ్ళిపోతాను నాన్న అంటే పట్టుకొని, అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే, బడికెవడు పంపిస్తాడు, చదువు ఎవడు చెప్పిస్తాడు, రా చచ్చిపోదామన్న ప్రభుత్వం పరిపాలన ఎప్పుడైనా చూసారా మీరు? 16 మంది ముఖ్యమంత్రులు ఏలుబడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ విధ్వంసం అంటే పుస్తక రచన చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఇది. నేను చెప్పటల్లా మద్యం ద్వారా 1,50,000 కోట్ల రూపాయల విక్రయాలు చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడం వల్ల, విద్యుత్ ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశాడని నేను చెప్పడం వల్ల, ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పటంలా, డ్రగ్స్ దొరుకుతుందని చెప్పటంలా, కోవిడ్లో మరణాలన్నా కూడా లెక్క పెట్టలేకపోయామని చెప్పి నేను చెప్పటంలా. ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే? 28 రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో 34,348 ఎకరాలు ఇచ్చిన ఈ దివోదాత్తమ తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని అంటాడంట. ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పీటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. పాలిస్తున్నారా, చంపేస్తున్నారా? శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, కార్యం దగ్గరలో ఉంది. యుద్ధంలో మేము ఉంటాం, గెలిచి తీరాలి. ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి. ఏది పోగొట్టుకుందో రాష్ట్రం, మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు. నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి, ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్టుకి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాట్లాడాలి ప్రజలారా, నాయకులతో కూడా మాట్లాడాలి. నేను ఒక మాట చెప్తున్నా, రాముడంటే రావణాసురుని చంపడమే కాదు, పాదం తోకితే రాతిగా మార్చినోడు రాముడు.
శబరి ఇచ్చిన దూరపాలన తిన్నోడు రాముడు. కాబట్టి ధర్మపాలన. కృష్ణ భగవానుడు అంటే కుచేలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు. పాలకులకు ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి. అలాంటి యుద్ధం జరగాలి, గెలిచి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం. నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్.